నమస్తే, వెల్కమ్ టు 99 టీవీ. నేను వాస్తవన్. పాకిస్తాన్లో మనకి బాగా కావాల్సిన వాళ్ళు ఎవరున్నారు అంటే భారత ప్రభుత్వానికి మోస్ట్ వాంటెడ్ మసూద్ అజహర్, హఫీజ్ సయద్. వీళ్ళెదురు ఒకళ్ళు ఎల్ఈటీకి, లష్కర్ ఇ తోయిబాకి, ఇంకోళ్ళు జైషే మహమ్మద్కి వాళ్ళు బాసెస్. ఈ ఇద్దరు బాసులకి వెనకాల వీళ్ళని డ్రైవ్ చేసే ఫోర్స్ ఐఎస్ఐ, పాకిస్తాన్ ఇంటెలిజెన్స్ సంస్థ. ఇవాళ ఐఎస్ఐకి నిధుల కొరత వచ్చింది. కారణం ఏంటి? ఆఫ్ఘనిస్తాన్ నుంచి సరఫరా అయ్యే డ్రగ్స్ ఇప్పుడు ఆగిపోయినాయి. ఆ డ్రగ్స్ సరఫరా అయితే వాటిని నమ్ముకొని డబ్బులు సంపాదించి ఏదో ఈ ఎల్ఈటీకిని, జైషే మహమ్మద్కి డబ్బులు ఇచ్చి ఉగ్రవాద కార్యకలాపాలు నడిపించడం. అలాగే ఇప్పుడు బహవల్పూర్లో ఆపరేషన్ సింధూర్ సమయంలో కూలిపోయిన, డిస్మాంటిల్ అయిన టెర్రర్ క్యాంప్స్ని రిస్టోర్ చేయడం. డబ్బులు ఆగిపోయేసరికి ఇప్పుడంటే ఎల్ఈటీ, జైషే మహమ్మద్ ఐఎస్ఐకి ఎదురు తిరిగినాయి. ఇప్పుడు వాళ్ళకి సంకట స్థితి. మాట్లాడమని చెప్పి ఐఎస్ఐ డైరెక్ట్గా ఎవరికి చెప్పింది? మరి వీళ్ళ ఉగ్రవాద శిబిరాలన్నింటినీ నడిపే ఫీల్డ్ మార్షల్కి అసీం మునీర్కి చెప్పింది. మా వల్ల కావట్లేదు, వీళ్ళు మా మాట వింటలేదు, ఈ మసూద్ అజహర్ కానీ లేకపోతే హఫీజ్ సయీద్ కానీ, మీరే ఒక మాట మాట్లాడండి. ప్రతి ఏడాది $250 మిలియన్ వాళ్ళ మీద మేము ఎక్కడ ఖర్చు పెడతాం, మాకే రూపాయి సంపాదన లేదు. ఆ తాలిబాన్స్ ఏమో డ్రగ్స్ ఇక్కడికి రాకుండా అడ్డుకుంటున్నారు, అలా పంపించే వాళ్ళని వాళ్ళే చంపేస్తున్నారు. ఇది కాక మనకి వేరే పంచాయతీలు ఉన్నాయి. బలూచిస్తాన్లో ఆ తిరుగుబాటు కారణంగా అక్కడ జనాల్ని సర్దాల్సి వస్తే అక్కడికి వెళ్ళమంటే వీళ్ళు అంటున్నారు, వీళ్ళ ప్రాణాలు పోతాయని ఒక భయంతో. మరి ఇప్పుడు ఏం చేయాలంటే అసీం మునీర్ ఒక ప్లాన్ ఐఎస్ఐకి ఇచ్చాడు. మనకి ఎదురు తిరిగితే ఎవడైనా ఒకటే, వాడు ఇండియన్ అయినా ఒకటే, మనోడైనా ఒకటే. సో హఫీజ్ సయీద్ని అలాగే మసూద్ అజహర్ని లేపేయండి. లేపేయటానికి మరి అదేంటది, ఇప్పటిదాకా మనకి వాళ్ళు సహకరిస్తూ భారతదేశంలో బోల్డని ఉగ్రవాద కార్యకలాపాలు చేయడానికి మనకి ముందుండి మన ప్రోగ్రామ్స్ అన్ని క్యారీ అవుట్ చేసి మన దేశం కోసం ఇంత చేసి మన ఉగ్రవాదుల్ని అంతర్జాతీయ స్థాయిలో వాళ్ళకి గౌరవం కల్పించి మనకు పెద్ద డిమాండ్ ప్రపంచవ్యాప్తంగా క్రియేట్ చేసింది వాళ్ళే కదా, లష్కర్ ఇ తోయిబా, జైషే మహమ్మద్ కదా. మనకి ఒసామా బిన్ లాడెన్ పోయిన తర్వాత పెద్ద దిక్కులుగా మిగిలిన వీళ్ళని చంపేయమంటారు ఏంటంటే, మరి ఏం చేస్తాం? వాళ్ళకి ప్రతిరోజు మేపాలంటే ఎక్కడి నుంచి తీసుకొస్తాం? మనకా అంతర్జాతీయంగా ఇప్పటివరకు సమకూరిన నిధులు ఇక మీట సమకూరే అవకాశాలు లేవు. మనకు వచ్చే డ్రగ్స్నేమో ఆ తాలిబాన్స్ ఆపేశారు, ఇంకో వేరే సోర్సెస్ లేవు. ఎంతకాడికి సౌదీ దగ్గరికి వెళ్ళో లేకపోతే సౌదీ ప్రిన్స్ దగ్గరికి వెళ్ళి, అయ్యా మొత్తం మేము 10 మంది ఏదో మీ సంతోషం అని ఈ భిక్షాపాత్ర పట్టుకుని ఆడిసిరే చిల్లర పైసలు ఏరుకొని రాలేం కదా. ఇప్పటికే నాకు అంటే ఆయనకి సయ్యద్ అసీం మునీర్కి వైట్ హౌస్ తోటి నాకున్న అనుబంధం దృష్ట్యా నాకు పొద్దున్న లేస్తే సాయంత్రం దాకా ఆయన సేవలోనే గడపాల్సి వస్తుంది, ట్రంప్ సేవలోనే. ఆయన బూట్ లికింగ్ ద్వారా నాకు ఆయన ఒక ₹10 మన దేశానికి ఒక ₹10 ఇస్తే ఏదో మన టెర్రరిస్టులందరూ బతకడానికి సాయం చేస్తున్నాడు ఆయన. ఇప్పుడు ఆ డబ్బులు తీసుకొచ్చేసి వీళ్ళిద్దరికీ ఇద్దామంటే ఎట్టా కుదురుతుంది? లేపేయండి నిర్దాక్షిణంగా. ఈ విషయం తెలిసేయంగానే సయ్యద్ అసీం మునీర్ ఇలా అన్నాడని తెలియంగానే జైషే మొహమ్మద్ అలాగే లష్కర్ ఇ తోయిబా చీఫ్లు ఇద్దరు కూడా అలర్ట్ అయిపోయారట. ఈ హఫీజ్ సయీద్కేమో టూ డయాబెటిక్, ఆయన పెద్దవాడు కూడా అయిపోయాడు. మసూద్ అజహర్ ఈజ్ ఓకే, కొంతలో కొంత ఈయనతో పోలిస్తే ఆరోగ్యంగా నిలకడగా ఉన్న వ్యక్తి. సో వీళ్ళు పారిపోవడానికి ప్లాన్ చేసుకొని వాళ్ళు ఎస్కేప్ అయ్యే ప్రయత్నాల్లో ఉండగా మళ్ళీ ఐఎస్ఐకే పట్టుబడ్డారు. వాళ్ళు ఎస్కేప్ అవుతున్న క్రమంలో ఎక్కడ పట్టుబడ్డారు? భారత్ పాకిస్తాన్ సరిహద్దుల్లో. వాళ్ళ ప్లాన్ ఏంటి? ఎగ్జాక్ట్గా వాళ్ళంతా వాళ్ళుగా పట్టుబడింది కాదు. వీళ్ళేదో వేరే ఆపరేషన్స్ నిమిత్తం ఈ సర్క్రిక్ దగ్గరికి వాళ్ళ ఐఎస్ఐ ఇంటెలిజెంట్ నెట్వర్క్కి చెందిన సీనియర్ ఆఫీసర్స్ని పంపించే క్రమంలో ఈ సర్క్రిక్ అవతల వీళ్ళేదో వేరే చిన్న క్యాంపు పెట్టుకొని, ఇప్పుడు దొరికితే పాకిస్తాన్ ప్రభుత్వం మనల్ని కూడా వేసేసి కొత్త చీఫ్లని ప్రకటించే ప్రమాదం ఉంది కాబట్టి బతుకుంటే బలుసాగు తినొచ్చు, లేకపోతే బచ్చలు కూర తినొచ్చు అని చెప్పి సర్క్రిక్ దగ్గరలో ఎక్కడో ఒక హైడౌట్లో దాక్కున్నారట. వీళ్ళు వేరే కార్యక్రమం మీద ఐఎస్ఐ వాళ్ళు సర్క్రిక్కి ఈ మధ్య టర్కీ డ్రోన్స్ అవి పంపించింది కదా, ఆ వెపన్స్ స్టోరేజ్ కోసం అని వాళ్ళు అక్కడికి వచ్చున్నారు. అదెందుకు అక్కడ వాళ్ళు వెపన్స్ పంపించింది? లేకపోతే యుద్ధ విమానాలు ఒక 6 ఫైటర్ జెట్స్ని పంపించింది పాకిస్తాన్కి టర్కీ పంపించింది. ఇప్పుడు వాళ్ళ 3 దేశాలు ఒక అండర్స్టాండింగ్ వచ్చినాయి. ఇన్ఫ్యాక్ట్ అండర్స్టాండింగ్ బిట్వీన్ పాకిస్తాన్ అండ్ సౌదీ అరేబియా వాజ్ ఎర్లియర్ దేర్. ఆ 2 దేశాలకి ఇప్పుడు టర్కీ యాడ్ అయింది. టర్కీ దగ్గర మెషిన్ పవర్ ఉంది, అద్భుతమైన ఆయుధ సంపత్తి అండ్ మిలిటరీ ఇంటెలిజెన్స్ ఉంది వాళ్ళకి. పాకిస్తాన్ దగ్గర సైన్యం ఉంది, అతికించుకోవచ్చు. ఎవరన్నా అడిగితే అయ్యా మాకు 100 మంది కావాలి, ఒక 4 రోజులు అంటే మాట్లాడుకొని తీసుకెళ్ళచ్చు. షామియానా టెంట్ హౌస్లు షామియానాలు ఇచ్చినట్టు వీళ్ళు సైన్యాన్ని ఇస్తుంటారు. సౌదీ దగ్గర మనీ ఉంది, 3M అనమాట. మనీ మజిల్ అంటే పాకిస్తాన్ది సైన్యం,
మెషిన్ అంటే టర్కీ. ఇప్పుడు వీళ్ళు ముగ్గురు ఒక ఇస్లామిక్ కూటమిగా ఏర్పడ్డారు కాబట్టి ఇదేదో మనమే చూసుకుందాం, ఇలా ఎంతకాలం ఈ టెర్రరిస్ట్ నాయకుల్ని వాళ్ళ మీద బ్యాంక్ అయ్యి వాళ్ళు బ్లాక్మెయిల్ చేసినప్పుడు వాళ్ళకి డబ్బులు ఇవ్వటం, డ్రగ్స్ ఇవ్వటం, ఇది రేపొద్దున మన నెత్తికే వచ్చే ప్రమాదం ఉందని చెప్పేసి ఆలోచించాడు అసీం మునీర్. అసీం మునీర్ ఎప్పుడు ఏం కోరుకుంటాడంటే తన చుట్టూ కార్టూన్ క్యారెక్టర్స్ ఉండాలని కోరుకుంటాడు. అటు వాళ్ళ నేషనల్ అసెంబ్లీ, మన పార్లమెంట్ అంటాం, వాళ్ళ నేషనల్ అసెంబ్లీలో కూడా కార్టూన్ క్యారెక్టర్లే ఉండాలి. బెస్ట్ ఎగ్జాంపుల్ మనకు వాళ్ళ డిఫెన్స్ మినిస్టర్ ఉన్నాడు, అలాగే వాళ్ళ హోమ్ మినిస్టర్, వాళ్ళు అంటే ఇంటర్నల్ మినిస్టర్ అంటారు వాళ్ళు హోమ్ మినిస్టర్ ఉన్నాడు. అండ్ వాళ్ళకు ఇంకా మీకు బేనజీర్ భుట్టో కొడుకు ఒక ఆయన ఉన్నాడు, బిలావల్ భుట్టో. ఆ సింధు నది మీద మాట్లాడుతుంటాడు ఆయన, మీరు నీళ్ళు ఇవ్వకపోతే ఇక్కడ రక్తం పారుతుందని. ఎవరు రక్తం పారుతుందనే దాని మీద ఆయనకి క్లారిటీ లేదు. ఓ పక్క సింధులో గొడవ. సింధు హోమ్ మినిస్టర్ ఇంటిని సింధు ప్రాంత ప్రజలు ముట్టడించారు, ఇక్కడ పూర్తిగా అరాచకం ప్రబలిపోయింది అని చెప్పేసి ఆయన చావు తప్పి కన్నులు అట్టుపోయి తప్పించుకొని ఇస్లామాబాద్ చేరుకున్నాడు. అటు బలూచిస్తాన్ చూస్తే బలూచిస్తాన్లో ఎవరైనా మంత్రులు వెళ్ళి మన పాకిస్తాన్ స్వాతంత్ర దినోత్సవ వేడుకలు జరుపుదామంటే వాళ్ళ ఇంటికి వెళ్ళి దాడి చేశారు. అయితే బలూచిస్తాన్ హోంమంత్రి, అంటే ప్రస్తుతం పాకిస్తాన్ ఆధీనంలో ఉందని పాకిస్తాన్ క్లెయిమ్ చేసుకుంటారు ప్రాంతానికి చెందిన హోంమంత్రి ఇంటి మీదకి వెళ్ళి దాడి చేస్తే ఆయన ఇది ఇంటి వెనకాల నుంచి పారిపోయి బయటకు వచ్చాడు, ఇస్లామాబాద్ చేరుకున్నాడు. ఇన్ని సంక్షోభాలు ఎదుర్కొంటున్న పాకిస్తాన్కి తాజాగా ఎదురైన సంక్షోభం ఏంటంటే వీళ్ళిద్దరూ బెదిరించడం, హఫీజ్ సయీద్ అండ్ మసూద్ అజర్. మాకు పైసలు ఇవ్వకపోతే మేము మీ మీద దాడి చేస్తామని. సరే అంటే పాముకి పాలు పోస్తే ఎలా ఉంటుందనేది వాళ్ళ సయ్యద్ అసీం మునీర్కి తెలిసి వచ్చింది. అంటే అలాగని ఆయనేమి సాధువేం కాదు, ఆయన ఒక పాము, ఆయన మించిన పాములు ఇక్కడ ఈ అనకొండలు తయారైనాయి. వీళ్ళని మేపటానికి డబ్బులు ఖర్చు పెడతాడా, లేకపోతే ట్రంప్కి దగ్గర అవడం కోసం ప్రాపగాండా ఖర్చు కోసం మిలియన్ల కొద్ది డాలర్లు ఖర్చు పెడుతున్నాడు అమెరికాలో ప్రాపగాండాలో. తనని మించిన, ఎందుకంటే ది బెస్ట్ ఫీల్డ్ మార్షల్ అనే బిరుదు ట్రంప్ నుంచి అందుకున్నాడు కదా. దానికోసం ఏం చేశాడు, బలూచిస్తాన్లో ఉన్న న్యాచురల్ రిసోర్సెస్ని తాకట్టు పెట్టాడు. ట్రంప్ అల్లుడు, ట్రంప్ కొడుకు వస్తే వాళ్ళకి ఆ రేరెత్ మినరల్స్, అవి మా దగ్గర ఈ రేరెత్ మినరల్స్ ఉన్నాయని కోడి జేబులో అటు కొన్ని ఇటు కొన్ని వేసుకుని వెళ్ళి ట్రంప్ ముందు ప్రదర్శన నుంచి, అయ్యా ఇవన్నీ మీ కుమారుడికి మీ అల్లుడికే చెందుతాయి, దాని మేరకు అగ్రిమెంట్ చేసుకుందాం అన్న తర్వాత బలూచిస్తాన్లో సాయుధ పోరాటం పెరిగింది. ఇప్పటికే పాకిస్తాన్ బలూచీలను దోచుకుంటుంది. 44% ఆఫ్ రెవెన్యూ అక్కడి నుంచి వస్తుంది. అండ్ రిచ్ మినరల్స్, గోల్డ్ రిజర్వ్స్, ఎవ్రీథింగ్ అక్కడే ఉన్నాయి, రేరస్. వీటన్నింటినీ వాళ్ళకి తాకట్టు పెట్టాడు. సరే ఆ తాకట్టు పెట్టే దాంట్లో మాకు 5%, 6%, 10% ఇచ్చినా మేమే చేసేవాళ్ళం కదా, ఇక అద్భుతమైన వ్యాపారం అని చెప్పేసి హఫీజ్ సయీద్, మసూద్ అజర్ వెళ్ళి అంతకుముందు ఒక 7 నెలల క్రితం అసీం మునీర్ దగ్గర మొరపెట్టుకున్నాం. మీరు చేసేవి ఇవి కావు, 4 తుపాకులు ఇస్తే ఎక్కడిని వెళ్ళి బాంబులు వేసి రావటం, లేకపోతే తుపాకులతో కాల్చి చంపడం, ఇంతే కానీ ఇది మేధో సంపత్తితో కూడుకున్నది, ఇది ఇండస్ట్రీ కావాలి, దీనికి బుర్ర వాడాలి, పైసలు కావాలి, మీ దగ్గర అవి లేవు కదా అంటే, పైసలు ఇస్తే మేమే ఎవరి చేత చేయించాలి. అట్లా స్మగ్లింగ్ యాక్టివిటీస్, బెదిరిస్తే వచ్చే ఈ దుకాణాలు కాదు ఇవి, పెద్ద ఇండస్ట్రీ వస్తుంది, మనకి బోళ్ళని పైసలు వస్తాయి, అప్పుడు నిదానంగా మళ్ళీ మీరు మీ యాక్టివిటీస్ని పునరుద్ధరించుకోవచ్చు, ఈ లోపల ఫ్రెష్ అవ్వండి అని చెప్పి పాపం అసీం మునీర్ చెప్పాడు. అయినా ఇళ్ళ ఇల్లు వినకుండా ఇప్పుడు మేపుతున్నారు, ఏటా $250 million పెట్టి మేపుతున్నారు ఉగ్రవాద శిబిరాల్ని. హఠాత్తుగా ఆపేస్తే వాళ్ళు ఏమైపోవాలి? అప్పటికే కొంతమందిని బంగ్లాదేశ్ పంపించారు, కొంతమందిని ఇండియా పంపించారు, వెళ్ళి క్యారీ అవుట్ చేయండి ఉగ్రవాద కార్యకలాపాలని చెప్పి తప్పించుకుంటారు. బట్ ఎన్నాళ్ళు పాపం ఆ ఉగ్రవాదులు కూడా ఆ ఒత్తిడి భరించగలరు. అందుకని సర్కరీకి అవతల ఎక్కడో దాక్కున్నారు ఒక హైడౌట్లో, అది తెలిసింది. ఇప్పుడు ఐఎస్ఐ ఏంటంటే వాళ్ళని బంధించి తీసుకొచ్చి అసీం మునీర్ ముందు ప్రవేశపెట్టింది. ఇది చాలా రహస్యంగా జరుగుతున్న యాక్టివిటీ. అండ్ ఇది బయటకు కనపడకుండా ఉండటం కోసం ఏం చేస్తున్నారు, గడిచిన కొన్నాళ్ళుగా ఇమ్రాన్ ఖాన్ స్టోరీని బయట తిప్పుతున్నారనమాట సోషల్ మీడియాలో. ఇమ్రాన్ ఖాన్ చచ్చిపోయాడు, లేకపోతే ఇమ్రాన్ ఖాన్ హీ కేమ్ టు అన్ అండర్స్టాండింగ్ విత్ సయ్యద్ అసీం మునీర్, ఒక అవగాహనకు వచ్చారని. ఇమ్రాన్ ఖాన్ అలా అవగాహనకు వచ్చే వ్యక్తిత్వం కాదు. ఇమ్రాన్ ఖాన్ది నచ్చినా నచ్చకపోయినా, అతను ఎంత భారత వ్యతిరేక భావజాలం ఉన్న వ్యక్తి అయినా సూటిగా పోయే మనిషి, తన మనసులో ఉన్నది స్పష్టంగా చెప్పాడు. వయసు మేరటం వల్ల మెమరీ కోల్పోయి కొంత ఏమన్నా ఇబ్బంది పడుతున్నాడేమో కానీ ఆయన్ని చంపితే వచ్చే రిపర్కషన్స్ ఏంటో సయ్యద్ అసీం మునీర్కి తెలుసు. బలూచీలు ఇంకా రగిలిపోతారు. ఆయన ఫస్తూన్ తెగ చెందినవాడని కొందరు, లేదు బలూచి ఇది ట్రైబ్ అని కొందరు అంటుంటారు. ఏది నిజం అనేది సరే అక్కడ లోకల్స్కి మనకన్నా బాగా ఎక్కువ తెలుసు. ఏదైతేనే ఆధిపత్య కులాలు, ఆధిపత్య సామాజిక వర్గాలకు చెందిన ఇస్లాంలోని ఒక వర్గం పంజాబ్ నుంచి ఇప్పటివరకు పాకిస్తాన్ని పాలిస్తూ వస్తుండటం కారణంగా వెనుకబడిన ప్రాంతానికి చెందిన బలూచీలు కావచ్చు, ఖైబర్ పఖ్తూన్ఖ్వా ప్రాంతం కావచ్చు, పస్తూన్స్ కావచ్చు, అండ్ ఇంకా ఇతర ప్రాంతాల్లో వీళ్ళందరూ తిరగబడుతున్నారు. ఈ తిరుగుబాటుకి ఇప్పుడు ఈ టెర్రరిస్టు ముఠాలు కూడా తిరుగుబాటు కూడా తోడవటంతో సయ్యద్ అసీం మునీర్ తలపట్టు కూర్చున్నాడు. ఎట్టరా బాబు వీళ్ళని అడ్రస్ చేసేదని. సరే ఆ ముస్లిం నాయకులు ఇద్దరిని పట్టుకొని వచ్చారు, ఉగ్రవాద నాయకుల్ని పట్టుకొచ్చారు. కానీ ఐఎస్ఐ వీళ్ళకి ఎలాంటి శిక్ష ఇస్తాడు, వీళ్ళని పోనీ వేరే దేశాలకు పంపిస్తే అక్కడ ఏమైనా మళ్ళీ కొత్త కుంపట్లు ఏమైనా తెరిచే ప్రమాదం ఉందా, వీళ్ళు
పోనీ వీళ్ళని అరెస్ట్ చేశాము, వీళ్ళు లేదా మా నిబంధనలు ఉన్నారని తెలిస్తే ఆ ఉగ్రవాద ముఠాలు ఊరుకుంటాయా? ప్రపంచం మొత్తం మీద వీళ్ళకి అనుసంధానంగా పనిచేస్తుంది. అందుకని మేడం మెన్ అనే ఒక ఆవిడ ఉంది కదా అక్కడ, నోషిబా షహబాజ్, ఈ స్లీపర్ సెల్స్ని విదేశాలకు పంపించే మిషన్కి ఆవిడ చైర్పర్సన్. ఆవిడ అద్భుతమైన స్ట్రాటజిస్ట్. భారతదేశంలో విధ్వంసకర కార్యక్రమాలు నిర్వహించాలి అంటే ముందు ట్రైనింగ్ ఇస్తుంది ఆవిడ. అంటే మనకి సివిల్ సర్వెంట్లకు అకాడమీ ఉన్నట్టు ఉగ్రవాదుల కోసం ఒక అకాడమీ పెట్టింది అక్కడ ఆవిడ పాకిస్తాన్లో. వీళ్ళందరినీ ట్రైన్ చేస్తుంది. ఎవరెవరు ఏ డిసిప్లిన్లో స్ట్రెంత్ ఎక్కువ ఉందో ఆ డిసిప్లిన్లో, సపోజ్ టీచింగ్ కమ్యూనిటీ నుంచి ఒక అతను వస్తే, ఎవరైనా ఉంటే అలాంటి టెర్రరిస్టులు, వాళ్ళకి ఆయుధ శిక్షణతో పాటు టీచింగ్ ద్వారా ఎలా అక్కడ ప్రజల్ని మభ్యపెట్టి మన దారిలోకి తీసుకురావాలి. అండ్ అలాగే డాక్టర్స్ అయితే వైట్ కాలర్ నెట్వర్క్ చూసాం ఢిల్లీ రెడ్ ఫోర్ట్ ఏరియాలో, వాళ్ళని ఎలా వాడుకోవాలి, ఇంజనీర్లు అయితే ఎలా వాడుకోవాలి, ఈ డ్యాములు కూల్చడం కోసం వాటి కోసం. లష్కర్ తోయిబా ఆల్రెడీ డ్యాములు కూల్చడం కోసం జలమార్గంలో శిక్షణ ఇస్తూ వచ్చింది కదా, అలాంటి 2 కంపెనీలు రెడీగా ఉన్నాయి. వీళ్ళందరి వ్యవహారాలు చూసేది మేడం మ్యాన్. సో ఆమెను కూడా పిలిపించి వీళ్ళిద్దరి సంగతి ఏం చేద్దాం, ఎల్ఈటీ చీఫ్ అండ్ మసూద్ అజహర్ వ్యవహారం. ఎందుకంటే భారతదేశం కూడా ఈ మధ్య ఇంటర్పోల్ని అప్రోచ్ అవ్వడానికి కావాల్సిన ఏర్పాట్లు చేసుకుంది. గవర్నమెంట్ ఆఫ్ పంజాబ్ నుంచి వచ్చిన రిక్వెస్ట్ వల్ల, గవర్నమెంట్ ఆఫ్ పంజాబ్ అంటే భారతదేశంలో ఉన్న గవర్నమెంట్ ఆఫ్ పంజాబ్ నుంచి వచ్చిన రిక్వెస్ట్ వల్ల, గవర్నమెంట్ ఆఫ్ మహారాష్ట్ర నుంచి వచ్చిన రిక్వెస్ట్ వల్ల మినిస్టర్ ఆఫ్ హోమ్ అఫేర్స్ ఏంటంటే ఇంటర్పోల్ని అప్రోచ్ కావడానికి కావాల్సిన ఈ వ్యవస్థ అంతా రెడీ చేసింది. వీళ్ళిద్దరిని పట్టియమని. వీళ్ళిద్దరిని మీరు పట్టుకునేది ఏంది, మేము పట్టించేది ఏంది, వీళ్ళే మాకు ఇప్పుడు హెడేక్గా మారారు, అందువల్ల వాళ్ళిద్దరిని మేమే నిర్బంధంలోకి తీసుకున్నాం అని చెప్పేసి సయ్యద్ అసీం మునీర్ సంకేతాలు పంపించాడు. సో పంపించిన తర్వాత వాళ్ళని పట్టుకొని నిర్బంధంలో ఉంచుతారా, లేకపోతే వాళ్ళు తిరుగుబాటు చేస్తే అసీం మునీర్ సీటుకి ఏమైనా ప్రమాదం ఏర్పడుతుందా? చివరికి పాకిస్తాన్ని నేరుగా, అంటే ఇప్పటివరకు మిలిటరీ ముసుగులో ఉన్న ఉగ్రవాదులు పరిపాలిస్తే నేరుగా ఇక ఉగ్రవాదులే పరిపాలించే దిశగా అక్కడ వ్యవస్థ నడుస్తుందా? ఇవన్నీ కూడా ఇప్పుడు తెర మీదకి వచ్చినాయి. ఎనీహౌ ఇప్పుడు అసీం మునీర్కి ముందున్న పెద్ద టాస్క్ ఏంటంటే భారతదేశంతో యుద్ధం కాదు, ముందర వీళ్ళిద్దరిని ఎలా కంటైన్ చేయాలి, మసూద్ అజహర్ని, హఫీజ్ సయీద్ని ఎలా కంటైన్ చేయాలి, ఆ 2 గ్రూపుల్ని ఎలా శాంతపరచాలి, సాంత్వనపరచాలి. చూద్దాం మరి అసీం మునీర్ ఏం చేస్తాడు.